వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం, ఎఫిలియేటెడ్ టు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రి. మై నేమ్ ఈస్ వై వరప్రసాద్, లెక్చరర్ ఇన్ హిస్టరీ. ఈరోజు సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్లో సాంస్కృతిక పునరుజ్జీవనము మరియు స్వాతంత్ర ఉద్యమము అనే టైటిల్ మీద మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తాం. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, స్వాతంత్ర సమరం భారతదేశం అంతా జరుగుతున్నప్పుడు భారతదేశంలో భాగమైన ఆంధ్రదేశంలో స్వాతంత్ర ఉద్యమము ఎట్లా నడిచింది అది ఈరోజు మనం స్వాతంత్ర ఉద్యమం ఎట్లా నడిచింది అది మన టాపిక్. ఆంధ్రదేశంలో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, ఆంధ్రదేశంలో నడిచిన స్వాతంత్ర ఉద్యమమును వివరింపుము లేకపోతే వర్ణింపుము అలా. ఆంధ్రదేశంలో నడిచిన స్వాతంత్ర ఉద్యమమును వర్ణింపుము లేదా వివరింపుము అని అడుగుతాం. దీంట్లో మనం చూసినప్పుడు భారత జాతీయ ఉద్యమంలోని దశల వలె భారత జాతీయ ఉద్యమంలో దశల వలె అంటే భారత జాతీయ ఉద్యమంలోని దశల వలె అంటే భారత జాతీయ ఉద్యమంలో స్వాతంత్రం కోసం ఎన్ని రకాల దశలు ఉన్నాయో 1885 నుంచి 1947 వరకు, అలాగే ఆంధ్ర జాతీయ ఉద్యమంలో కూడా కొన్ని ముఖ్యమైన దశలుగా విభజించవచ్చు. ఉద్యమంలో కూడా కొన్ని ముఖ్యమైన దశలుగా విభజించవచ్చు. ఆంధ్రాలో స్వాతంత్ర ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందయ్యా అంటే వందే మాతర ఉద్యమంతోనే మొదలైందని చెప్పవచ్చు. వందే మాతరం 1905 బెంగాల్ విభజన. అంతకుముందు మితవాదుల నాయకత్వంలో ఆ ఉద్యమం ఆంధ్రుల మీద అంత పెద్ద ప్రభావం చూపడం. అంటే భారత జాతీయ ఉద్యమాన్ని మనం 3 భాగాలుగా విభజిస్తాం. మితవాద యుగం 1885 1905, అతివాద యుగము 1905 1920, గాంధీ యుగం 1920 నుంచి 1947. సో ఇలా విభజిస్తున్నప్పుడు దేశవ్యాప్తంగా 1885లో జరిగింది. కానీ ఆంధ్రదేశానికి వచ్చినప్పటికీ ఈ స్వాతంత్ర రగడ, ఈ స్వాతంత్ర ఉజ్వలం అనేది వందే మాతరంతోనే వందే మాతరం ఉద్యమంతోనే మొదలైందనమాట. వందే మాతరం ఉద్యమంతోనే మొదలైందని. కాబట్టి మొదటి దశ వందే మాతర స్వదేశీ ఉద్యమం. ఆంధ్రాలో జరిగిన స్వాతంత్ర ఉద్యమంలో మొదటి దశ వందే మాతరం స్వదేశీ ఉద్యమం. రెండవ దశ హోమ్ రూల్ ఉద్యమం. మూడవ దశ గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం. నాలుగవ దశ అల్లూరి సీతారామరాజు రంపా తిరుగుబాటు. ఐదవ దశ శాసన ఉల్లంఘన లేక ఉప్పు సత్యాగ్రహం. ఆఖరి దశ క్విట్ ఇండియా ఉద్యమము. సో ఈ రకంగా 6 భాగాలుగా
ఆంధ్రాలో జరిగిన ఉద్యమాన్ని, ఆంధ్రాలో జరిగిన జాతీయ ఉద్యమంను 6 భాగాలుగా విభజించారు. ఎప్పుడు ప్రారంభమైంది ఆంధ్రాలో స్వాతంత్ర ఉద్యమం అంటే వందే మాతర స్వదేశీ ఉద్యమంతో. సో వందే మాతరం స్వదేశీ రెండు ఒకటే. రెండో దశ హోమ్ రూల్ దశ, మూడో దశ గాంధీజీ సహాయ నిరాకరించారు. 4వ దశ అల్లూరి సీతారామరాజు రంప తిరుగుబాటు. 5వ దశ శాసన ఉల్లంఘనం లేకపోతే ఉప్పు సత్యాగ్రహం. ఆఖరి దశ క్విట్ ఇండియా ఉద్యమం. సో దీంట్లో మనం మొదటి దశను చూద్దాం. వందే మాతరం దశ. 1907లో బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటనలో ఆంధ్రాలో వందే మాతర ఉద్యమం ఒక ఉన్నత స్థాయికి చేరుకుంది. వందే మాతర ఉద్యమం ఒక ఉన్నత స్థాయికి చేరుకుంది. కృష్ణపత్రిక సంపాదకులు, ఆ రోజుల్లో ప్రముఖ దినపత్రిక కృష్ణపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు గారు. కృష్ణపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు గారు ఈ పర్యటనలో కీలకమైన కార్యక్రమాలను నిర్వహించారు. పాల్ తన ఉపన్యాసాలు అంటే బిపిన్ చంద్ర పాల్ వందే మాతరం ఉద్యమము 3 నాయకత్వంలో జరిగింది. లాల్ బాల్ పాల్ అంటారు. లాల్ అంటే లాలా లజపతి రాయ్, బాల్ అంటే బాల గంగాధర్ అంటారు, పాల్ అంటే బిపిన్ చంద్ర పాల్. ఈ 3 నాయకత్వం. దీనిలో భాగంగా మొత్తం భారతదేశమంతా పర్యటన చేసి భారతీయుల్లో స్వాతంత్ర పిపాసాన్ని, వందే మాతర నినాదాన్ని రగిలించిన ప్రముఖ వ్యక్తి ఎవరంటే బిపిన్ చంద్రపాల్. సో ఈయన ఆంధ్రదేశం వచ్చాడు. ఆంధ్రదేశంలో అనేక ప్రాంతాలు పర్యటించారు. ఆ ప్రాంతాలు పర్యటిస్తున్నప్పుడు ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ దానికి అయ్యే ఖర్చులన్నింటిని కూడా చూసే వ్యక్తి ఎవరంటే ముట్నూరి కృష్ణారావు గారు. ఈ పర్యటనలో కీలకమైన కార్యక్రమాలు. పాల్ గారు తన ఉపన్యాసాలు స్వరాజ్య సాధన ఆవశ్యకత గురించి, స్వరాజ్యం, వై వీ వాంట్ స్వరాజ్ అనే దాని గురించి, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది స్వరాజ్ అనే దాని మీద ఆయన స్వదేశీ ఉద్యమ ప్రాధాన్యత గురించి తెలియజేశాడు. 1 స్వరాజ్య సాధన గురించి, 2 స్వదేశీ ఉద్యమం గురించిన ప్రాధాన్యత తెలియజేశాడు. స్వరాజ్య సాధనకు బహిష్కరణ సరైన సాధనమని ఆయన చెప్పడం జరిగింది. సరైన సాధనమని ఆయన చెప్పడం జరిగింది. ఈ ఉద్యమంలో కోపెల్ల హనుమంతరావు గారు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు మొదలగు వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటంటే, 1 కోటప్పకొండ సంఘటన, కాకినాడ కొట్లాట కేసు లేకపోతే కాకినాడ సంఘర్షణ, 3 తెనాలి బాంబు కేసు, 4 రాజమండ్రి కళాశాల సంఘర్షణ. సో ఈ ఉద్యమ ఫలితంగా ఆంధ్రాలో అనేక జాతీయ విద్యా సంస్థలు, స్వదేశీ స్టోర్స్ స్థాపించబడ్డాయి. ఆంధ్ర రాజకీయ వ్యవస్థ బిఎన్ శర్మ
కొండా వెంకటప్పయ్య మొదలగు వారి చేతుల్లో మీద నడిచింది. సో ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ ఉద్యమం హోమ్ రూల్ ఉద్యమం వందే మాతరం ఉద్యమం 1907లో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశంలో పడి ఆయన యొక్క ఉపన్యాసాలు విని ఆయన యొక్క గంభీర ఉపన్యాసాలకు ప్రభావితులైన ఆంధ్రులు కొన్ని సంఘటనలు చేశారు వందే మాతరం ఉద్యమంలో భాగంగా. ఏంటి ఆ సంఘటనలు అంటే కోటప్పకొండ సంఘటన. సో కోటప్పకొండ గుంటూరు జిల్లాలో ఉంది కోటప్పకొండ. అక్కడ ప్రతి శివరాత్రికి ఉత్సవాలు జరుగుతుంటాయి, తిరణాలు జరుగుతుంటాయి. అయితే అక్కడ ఈ కోటప్పకొండకి ఆ ఊరు పెద్ద ఒక ఆయన తన ఆవులతో ఎద్దులతో వచ్చాడు ఎడ్ల పండపోరు. అయితే అక్కడ చిన్న సంఘటన జరిగినప్పుడు ప్రజల మీద కాల్పులు జరిపారు పోలీసులు. ఆ కాల్పుల్లో ఆ పెద్ద మనిషి యొక్క ఎడ్లు చనిపోయాయి. దాంతో అతను పోలీస్ స్టేషన్ మీదకి దాడి చేసి పోలీసులతో గొడవ పడతాం. అది కోటప్పకొండ సంఘటనగా చరిత్రలోకి ఎక్కడ జరిగింది. రెండవది కాకినాడ కొట్లాట కేసు. ఈ కాకినాడ కొట్లాట కేసు ఏంటంటే బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలకు ప్రభావితులైన యువకులు ముగ్గురు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎదురుగా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ హెడ్ మొత్తం డిస్టిక్లో DMH అంటారు. DMH డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆయన డాక్టర్ క్యాంప్ అన్నమాట. సైకిల్ మీద వెళ్తుంటే ఈ ముగ్గురు కుర్రోళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి వందే మాతరం అని ఉచ్చరించారు. అయితే ఆ రోజుల్లో వందే మాతరం నినాదం బ్యాన్లో ఉంది. ఎప్పుడైతే వందే మాతరం అని నినాదాన్ని ఉచ్చరించారో ఆ క్యాంపు వాళ్ళకి వీళ్ళు నన్ను ఇట్లా అవమానపరుస్తారనేసి వాళ్ళని చెత్త కొట్టేస్తారు. కొట్టినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా జరిగిందనే విషయం చెప్తే మొత్తం కాకినాడలో ఉన్న పెద్దలందరూ కూడా డాక్టర్ క్యాంప్ ఎక్కడ ఉంటాడో వెతికి అతన్ని పట్టుకోవడం జరిగింది. అయితే అతను తప్పించుకుని పోలీసులకి వాళ్ళకి సంఘర్షణ జరిగింది. అదే కాకినాడ కొట్లాట కేసు. ఇది ఆంధ్రదేశంలో రిజిస్టర్ అయిన మొట్టమొదటి క్రిమినల్ కేసు. ఆంధ్రదేశంలో రిజిస్టర్ అయిన మొట్టమొదటి క్రిమినల్ కేసు. మూడవదిగా మనం చూసినప్పుడు తెనాలి బాంబు కేసు. తెనాలి బాంబు కేసు అంటే ఆ రోజుల్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటుంది. ఈ టెర్రరిస్టులు ఏం చేశారంటే ఒక టిఫిన్ క్యారియర్లో బాంబును తీసుకొచ్చి తెనాలి రేపల్లి మధ్య ఉన్న రైల్వే స్టేషన్ ట్రాక్ల కింద పెట్టారు, ఒక బ్రిడ్జ్ కింద. ఆ బాంబు పేలి ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్న వారు నష్టపోతారు, చనిపోతారని వాళ్ళ ఉద్దేశం. అయితే దురదృష్టవశాత్తు ఆ క్యాన్, ఆ బాంబు ఉన్న క్యాన్ అక్కడ పశువులు కాసుకుంటున్న చెన్నుగాడు అనే ఒక అతనికి దొరికింది. అది తీసి చూస్తే అది పేలి అతను చనిపోలేదు. దీన్నే మనం ఏమంటామంటే తెనాలి బాంబు కేసు. ఇంకా రాజమండ్రి కళాశాల సంఘటన చాలా ప్రాముఖ్యమైన బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలకు ప్రభావితులైన డిఎడ్ కాలేజీ విద్యార్థులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు నాయకత్వంలో ప్రిన్సిపాల్ మీద తిరుగుబాటు చేసి వాళ్ళు కాలేజీ నుంచి సస్పెండ్ అవుతారు. సో ఈ రకంగా ఆంధ్రాలో మొట్టమొదటిగా స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా జరిగిన ఉద్యమం ఏంటంటే వందే మాతర ఉద్యమం. ఆంధ్రాలో స్వదేశీ ఉద్యమం సందర్భంగా, స్వదేశీ అంటే విదేశీ వస్తువులు వాడటం మానేసి స్వదేశీ వస్తువులు. ఆంధ్రాలో స్వదేశీ ఉద్యమం సందర్భంగా న్యాయవాదుల న్యాయస్థానాలను బహిష్కరించారు, పంచాయతీ కోర్టుల ఏర్పాటు, విదేశీ వస్తువుల అమ్మకం నిలుపుదల,
విదేశీ వస్తువుల అమ్మకం, జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు వంటి కార్యక్రమాలు గారిశాల హరిశ్వరరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, కోట సీతారామయ్య, వై జగన్ శాస్త్రి, బిట్టా దొడ్డి రామారావు మొదలగు వారు నాయకత్వంలో జరిగింది. మొదలగు నాయకత్వంలో ఈ స్వదేశీ ఉద్యమం ఫలితంగా ఆంధ్రాలో రాజకీయ పరిజ్ఞానం వృద్ధి చెందడంతో ఆంధ్రాలో రాజకీయ పరిజ్ఞానం వృద్ధి చెందడంతో పాటు దేశ స్వదేశీ అభిమానం వృద్ధి చెంది సో ఈ రకంగా ఆంధ్రాలో మొట్టమొదటిగా స్వాతంత్ర ఉద్యమం ఏ ఉద్యమంతో ప్రారంభమైందంటే వందే మాతర ఉద్యమం. వందే మాతర ఉద్యమంలో భాగంగా స్వదేశీ ఉద్యమం. ఇక రెండవ ఉద్యమాన్ని మనం పరిశీలన చేసాం. హోమ్ రూల్ ఉద్యమం. హోమ్ రూల్ దశ క్రీస్తకం 1916లో అనీమీసెన్ హోమ్ రూల్ ఉద్యమమును ప్రారంభించారు. జాతీయ స్థాయిలో తిలక్ మొదలగు నాయకులు ఆమెకు అండగా నిలిచారు. ఆమెకు అండగా మొదట్లో ఆమెకు అండగా నిలిచారు. జాతీయ స్థాయిలో తిలక్ మొదలగు నాయకులు ఆమెకు అండగా భారతదేశాన్ని భారతీయులే పాలించాలి అనేది ఈ ఉద్యమ లక్ష్యం. భారతదేశాన్ని భారతీయులే పాలించాలి అనేది ఈ ఉద్యమ లక్ష్యం. అనీసెన్ 1916లో ఆంధ్రాలో కాకినాడ, చిత్తూరు, రాజమండ్రి మొదలగు ప్రదేశాలందు తన ఉపన్యాసాలలో స్వీయ పాలన ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసింది. స్వీయ భాష పాలన, స్వీయ భాష అంటే స్వతంత్రం. స్వీయ భాష పాలనని ప్రాధాన్యతను తెలియజేసింది. స్వీయ పాలన ప్రాధాన్యతను ప్రజలకి తెలియజేసింది. ఆమె జాతీయ విద్యా పథకాన్ని రూపొందించి నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రూపొందించి 1916లో మదనపల్లిలో జాతీయ కళాశాల ఆవిర్భావానికి కారకులేదు. జాతీయ కళాశాల ఆవిర్భావానికి కారకులేదు. ఆంధ్రాలో హోమ్ రూల్ ఉద్యమంలో సైతం గారిచర్ల హరిశ్వరరావు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. యాక్చువల్లీ ఆంధ్రాలో ఈయన కార్యదర్శి, హోమ్ రూల్ ఉద్యమానికి కార్యదర్శి. చాలా సందర్భాల్లో బిట్టు కూడా అడిగాడు. అనేక కరపత్రాలను ముద్రించి ఉద్యమ ఆవశ్యకతని ప్రజలకు ప్రచారం చేశారు. 1927 నాటికి ఆంధ్రాలో విజయవాడ, తెనాలి, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ వంటి 50 హోమ్ రూల్ శాఖలను 50 హోమ్ రూల్ శాఖల్ని
దేశమాత హితకరిణి కృష్ణపత్రిక, దేశమాత హితకరిణి దేశమాత హితకరిణి కృష్ణపత్రిక, ఆంధ్రపత్రిక మొదలగు తెలుగు పత్రికలు హోమ్ రూల్ ఉద్యమ వ్యాప్తికి మంచి సహాయ సహకారాలు అందించాయి. మంచి సహాయ సహకారాలు. ఇది ఆంధ్రాలో జరిగిన హోమ్ రూల్ ఉద్యమం రెండవది. మొదటిది వందే మాతరం ఉద్యమం, రెండవ ఉద్యమం హోమ్ రూల్ ఉద్యమం. మూడవ ఉద్యమం 1920-22లో ఆంధ్రాలో సహాయ నిరాకరణ ఉద్యమం. 1920-22 గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతుగా గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతుగా ఆంధ్రదేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. అయ్యదేవర కాళేశ్వరరావు, కొండ వెంకటప్పయ్య గారు, ఉన్నో లక్ష్మీనారాయణ గారు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మొదలగువారు. అయ్యదేవర కాళేశ్వరరావు గారు, కొండ వెంకటప్పయ్య, ఉన్నో లక్ష్మీనారాయణ, మొదలగువారి ఉద్యమంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఆంధ్రాలో ఎన్నికల బహిష్కరణ, బిరుదులను త్యజించుట, విద్యా సంస్థలను బహిష్కరించుట, పురపాలక సంఘాల బహిష్కరణ, న్యాయస్థానాల బహిష్కరణ, పుల్లరి సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణను, మద్యపాన నిషేధం, గ్రామాధికారుల రాజీనామాలు, పెదనందిపాడు పన్నుల ఉద్యమం, ఓకే. సో ఇలా ఉద్యమాన్ని మనం చేయటం జరుగుతుంది. విదేశీ వస్తు బహిష్కరణ, మద్యపాన, గ్రామాధికారుల రాజీనామాలు, ఈ ఉద్యమాన్ని అణచడానికి బ్రిటిష్ వారు అనేక చర్యలు కైకొన్నారు. చౌరీ చౌరా ఉదంతంతో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేయడంతో ఆంధ్రాలో కూడా ఉద్యమం దాదాపు నిలిచిపోయింది. నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు రంప విప్లవం. ఆంధ్రాలో జరిగిన స్వతంత్ర ఉద్యమాల్లో నెక్స్ట్ ఘట్టం, 4వ ఘట్టం అల్లూరు సీతారామరాజు రంప విప్లవం.
ఉత్తర కోస్తా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉత్తర కోస్తా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా నర్సీపట్నం, రంపచోడవరం, ముఖ్యంగా నర్సీపట్నం, రంపచోడవరం ప్రాంతాల్లో ప్రాంత అడవుల్లో గల అల్లూరి సీతారామరాజు రంప విప్లవం. ఉత్తర సర్కారు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు ముఖ్యంగా నర్సీపట్నం, రంపచోడవరం ప్రాంత అడవుల్లో గల గిరిజనుల స్థితిగతులు మెరుగుపరచటకు అల్లూరి సీతారామరాజు సాగించిన పోరాటమే రంప తిరుగుబాటు. రంప తిరుగుబాటు. ఈ విప్లవాన్ని ఆంధ్రాలో ద్వితీయ స్వాతంత్ర సంగ్రామం అని కూడా అంటారు. ద్వితీయ స్వాతంత్ర సంగ్రామం అని కూడా అంటారు. ఈ రంప విప్లవం ఆంధ్రాలోనే కాక భారతదేశంలో జరిగిన ఒక మహోద్యమాలే ఘటన. బ్రిటిష్ వారిని గడగడలాడించిన విప్లవ పోరాటం ఇది. గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరోద్యమం కన్నా అల్లూరి సీతారామరాజు రంప పోరాటం బ్రిటిష్ వారిని భయభ్రాంతులను చేయడంలో అతిశయోక్తి లేదు. ఈ రకంగా ఆంధ్రాలో 4వ జరిగిన ఉద్యమం ఏంటంటే స్వాతంత్ర సమరంలో అల్లూరి సీతారామరాజు రంప విప్లవం. 5వదిగా మనం చూసినప్పుడు సైమన్ కమిషన్ బహిష్కరణ. 1928. ఏంటి సైమన్ కమిషన్ ఎందుకు చేశారు అంటే 1919లో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకి ఒక చట్టాన్ని చేశారు, మాంటేన్ చేస్వాడ్ సంస్కరణలు. అయితే అవి ప్రజలకి బాగలేదు. అందుకని ప్రజలందరూ ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాట్లు అని చేసిన తర్వాత అసలు ఎందుకు నచ్చలేదు ప్రజలకి, మనం చాలా మంచి సంస్కరణలు ప్రవేశపెట్టాం కదా అని ప్రజలకు ఎందుకు నచ్చలేదో తెలుసుకోవడం కోసం ఒక సర్వే నిర్వహించింది ఇంగ్లాండ్ ప్రభుత్వం. దానికి సైమన్ అనే అతని అధ్యక్షతన 7 సభ్యులు మాంటేన్ చేస్వాడ్ సంస్కరణ పనితీరును పరిశీలించడం జాన్ సైమన్ అధ్యక్షతన బ్రిటిష్ ప్రభుత్వం ఒక సంఘాన్ని నియమించింది. ఈ కమిషన్ నందు భారతీయుల ఎవరో ముఖ్యంగా ఏ ఒక్క సభ్యుడు లేడు. ఆ 7 భారతదేశం అంతటా సైమన్ కమిషన్ వ్యతిరేకంగా ప్రదర్శనలు, ఉత్సవాలు. ఈ కమిషన్ మద్రాసు వచ్చినప్పుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆంధ్ర కేసరి అనే బిరుదును పొందారు. ఆంధ్రాలో ఇంకా విజయవాడ, తెనాలి,
గుంటూరు, ఒంగోలు పట్టణాల్లో ఈ సంఘాలు నేటి వరకు ఆంధ్రాలో ఇంకా విజయవాడ, తెనాలి, గుంటూరు, ఒంగోలు పట్టణాల్లో సంఘం పర్యటించినప్పుడు సైమన్ వెళ్ళిపో, సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్ అనే నినాదాలతో ప్రతిధ్వనించు అనే నినాదాలతో ప్రతిధ్వనించు. ఈ సందర్భంగా ప్రకాశం గారితో పాటు రామదాస్ పంతులు, వివి జోగయ్య, ఉన్నం శాస్త్రి మొదలగు వారు చురుకుగా పాల్గొని హర్తాల్లో బంధులు జరిపారు. ఇట్లా సైమన్ కమిషన్ని ఆంధ్ర ప్రజలు వ్యతిరేకించి బ్రిటిష్ పాలన ఎండగట్టడంలో అసంతృప్తిని వెలబడి బ్రిటిష్ పాలన ఎడగొట్టడంలో అసంతృప్తి. ఆంధ్రాలో సాగిన ఉప్పు సత్యాగ్రహం. ఆంధ్రాలో సాగిన ఉప్పు 1930-34. 1929లో లాహోర్ తీర్మానంలో కాంగ్రెస్ తీర్మానంలో సంపూర్ణ స్వరాజ్య సాధనే తమ లక్ష్యమని కాంగ్రెస్ నాయకులు లక్ష్యం. కాంగ్రెస్ నాయకుల పేరుతో దాన్ని సాధించడానికి ఉప్పు సత్యాగ్రహం నాయదని చెప్పారు. గాంధీజీ మొదట దండి అనే చోట ఈ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఈ దండి సత్యాగ్రహంలో కొన్ని సూత్రాలు. ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహ నిర్వహణ బాధ్యతను కొండా వెంకటప్పయ్య గారికి అప్పుడు ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహ నిర్వహణ బాధ్యతని కొండా వెంకటప్పయ్య గారికి అప్పచెప్పడం. ఆంధ్రాలో 1930 ఏప్రిల్ 6 బందరు సముద్ర తీరం. ఐదారు కాళేశ్వరరావు గారు, ముట్టూరు కృష్ణారావు గారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మొదలగు వారు మొదట ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో కొండా వెంకటప్పయ్య, తూర్పుగోదావరి జిల్లాలో బులుసు సామూర్తి, వెన్నంటి సత్యనారాయణ, విశాఖ జిల్లాలో తెన్నేటి విశ్వనాథ్ మొదలగు వారు నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహం జరిగింది. ఈ సందర్భంగా అనేక ఆంధ్ర నాయకులు జైలు పాలకు వెళ్ళారు. సో ఇది ఆంధ్రాలో జరిగిన మరొక ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహము, లేకపోతే దండి సత్యాగ్రహము, శాస్త్ర ఉల్లంఘన
శాసన ఉల్లంఘన ఉద్యమం. నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమం 1942. క్విట్ ఇండియా ఉద్యమం 1942. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల సహకారాన్ని పొందడానికి భారతీయుల సహకారాన్ని పొందడానికి బ్రిటిష్ ప్రభుత్వం జాతీయ నాయకులందరినీ విడుదల చేసి క్రిప్స్ రాయబారాన్ని భారత్ పంపింది. బ్రిటిష్ ప్రభుత్వ రాయబారం విఫలమై కాంగ్రెస్ నాయకులు 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. 1942లో ఆగస్టు 8న కాంగ్రెస్ బొంబాయిలో సమావేశమై తీర్మానం చేసింది. ఈ ఉద్యమం సందర్భంగా ప్రభుత్వ వివిధ నాయకులను నిర్బంధించి ఆంధ్రాలో 5-6 కాళేశ్వరరావు, తెన్నేటి విశ్వనాథం, నీలం సంజీవరెడ్డి, కళా వెంకట్రావు మొదలగు వారి లిస్టు ఉంది. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా అనేక అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. తెనాలిలో రైల్వే స్టేషన్పై విప్లవకారులు దాడి చేసి బుకింగ్ ఆఫీసును రికార్డులను ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో జరిగిన కాల్పుల్లో 9 మంది మరణించారు. చీరాల ప్రజలు సామూహికంగా ఆకివీడు, పెంటపాడు, కళింగ మొదలగు ప్రాంతాల్లో ప్రజలు పోలీస్ స్టేషన్లపై దాడి చేసి నష్టం. అంతేకాక ఆంధ్రాలోని అనేక ప్రాంతాల్లో ఉద్యమకారులు తంతి తపాలా సౌకర్యాలు ఇచ్చిన తర్వాత గాంధీజీని ప్రభుత్వం బాధ్యుడిగా పేర్కొన్నది. గాంధీజీ ఆశ్రయించిన మదనపల్లి, విశాఖపట్నం, గుంటూరులో అనేక సమావేశాలు. ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం మొదలు ఏంది చూసింది. క్యాబినెట్ కమిషన్, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు, జిన్నా ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటుగా డిమాండ్, ముస్లిం అనేకమైన తర్జన భర్జన తర్వాత భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం రావడం లేదు. ఈ విధంగా ఆంధ్రులు స్వాతంత్ర ఉద్యమంలోని అన్ని ఘట్టాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. అన్ని ఘట్టాల్లోనూ కూడా చురుగ్గా పాల్గొని స్వాతంత్ర ఉద్యమం చేసుకున్నారు. సో ఈ రకంగా 6 సందర్భాలలో ఆంధ్రులు చెలరేగి స్వాతంత్ర ఉద్యమంలో తమ యొక్క వంతున పాత్రను పోషించడం జరిగింది. థ్యాంక్ యూ.